జై హింద్, జై భారత్. వెల్కమ్ టు భారత్ సోల్జర్ టీవీ. భారతదేశ సైన్యంలో సేవలు అందించి పదవి విరమణ పొందిన ఎంతో మంది సైనికుల కుటుంబాలను వారి కష్ట నష్టాలను పరిచయం చేసే క్రమంలో ఏదైతే భారత్ సోల్జర్ టీవీ భూతపూర్వ సైనికులను పరిచయం చేసే కార్యక్రమం పెట్టుకుందో అందులో భాగంగా ఈ రోజు కోదాడలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భారత సైన్యంలో తను దేశానికి చేసిన సేవకు మించి తన పుట్టిన ఊరుకు సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్న గుండా మధుసూదన్ చౌదరి గారిని ఈ రోజు మీకు పరిచయం చేయాలని ఇక్కడికి వచ్చాను. కోదాడలో ఇంతకు ముందు లేనటువంటి కొత్త వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ పలువురిచే ఔరా అనిపించుకుంటున్న మన మాజీ సైనికుడికి సెల్యూట్ కొడుతూ తన వ్యక్తిగత విషయాలు, తను సైన్యానికి రావడానికి కారణాలు ఏంటి, సైన్యంలో తను ఎదుర్కొన్న అసాధారణ పరిస్థితులు ఏంటి, సైన్యం నుంచి పదవి విరమణ పొందిన తర్వాత సివిల్లో తను ఈ కార్యక్రమాల్లో పూనుకోవడానికి గల కారణాలు ఏంటో అన్ని తెలుసుకుందాం. మధు గారు, మీరు దాదాపుగా 20 సంవత్సరాల సర్వీస్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అందరిలాగా మీరు విశ్రాంతి పొందకుండా కుటుంబంతో పాటు సమాజంలోకి రావడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి, ఇందుకు గల కారణాలు? ఇంత గొప్ప ఆలోచనతో మీరు ఈ యొక్క శ్రీకారం చుట్టినందుకు IVO ఇండియన్ వెటరనరీ ఆర్గనైజేషన్ ద్వారా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ప్రేరేపణ అని మీరు అడిగారు. నేను ఇండియన్ ఆర్మీ లో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని కారణాల వల్ల ఇంటర్మీడియట్ కంప్లీట్ కావాలనే అవకాశం దొరికింది. నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళి అక్కడ సెలక్షన్ కావడం జరిగింది. సెలక్షన్ అయిన తర్వాత నాన్న అమ్మ ఒకటే చెప్పారు, నాన్న మంచి పేరు తీసుకురావాలి, ఊరికి గాని మాకు గాని దేశం మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరిగింది. నాకు యాక్చువల్లీ ఏంటంటే కుటుంబరీత్యా కొన్ని అవరోధాలు ఏర్పడ్డా అక్కడికి వెళ్ళాక నా వల్ల గాని నా ఆలోచన వల్ల గాని దేశానికి గాని కుటుంబానికి గాని ఆదర్శంగా ఉండాలనే ఒక అచీవ్మెంట్ కోసమే కానీ అదేవిధంగా అది కంప్లీట్ 20 years కూడా ఎగ్జాంపులరీ క్యారెక్టర్ వివిధ హోదాల్లో చేసి కూడా ఎంతో పేరు మరియు దేశం కోసం నాకు ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు న్యాయం చేయగలిగాను. అదేవిధంగా సమాజంలోకి రావడం జరిగింది. సమాజంలో ఉన్న లోటుపాట్లను చూశాను. దాంట్లో ఐబీఓకి ప్రేరితమై సమాజంలో కూడా అంటే గాంధీ మహాత్ముడు చెప్పినట్టుగా ఊర్లు బాగుంటే దేశం బాగుంటుంది. దేశం అంటే మనకు తెలుసు, మన బోర్డర్ లో ఎంత కష్టం ఉంటుంది, వివిధ వాతావరణాలు, వివిధ లొకేషన్స్, అటు టెరిస్టల్ సమస్యలు, అక్కడ వాతావరణ సమస్యలు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అది దేశం కోసం. ఎందుకంటే సోలు ఉదయాన్ని బలిదానానికి సిద్ధమైన వాడే సైనికుడు. అందువల్ల ఆర్మీ జాబ్, నావీ, ఎయిర్ ఫోర్స్ అనేది చాలా క్రిటికల్. నేను జాయిన్ అయిన తర్వాత నాది మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్. ఇండియాలోనే ద క్రిటికల్ ట్రైనింగ్ సెంటర్. ఎందుకంటే 6 months బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, 6 months ఫీల్డ్ ఇంజనీర్ ట్రైనింగ్ ఉంటుంది, 1 year ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే 2 years ట్రైనింగ్ అంటే దేశంలో కూడా ఎక్కడ కూడా 2 years ట్రైనింగ్ ఉన్నది ఒకే ఒక మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్. అక్కడ చేసిన సైనికుడిని సైన్యంలో చేస్తే చాలా గొప్ప ఫీల్ అవుతాం. ఎందుకంటే మద్రాస్ ఇండియన్ గ్రూప్ డ్రిల్లో గాని, పీటీలో గాని, WTలో గాని దేశంలోనే ఎన్నో సార్లు మొదటి స్థానంలో ఉంది. ద మద్రాస్ ఇండియన్ గ్రూప్ కి ఆర్టిఫిషియల్ థ్యాంక్ యూ. నాకు అక్కడ ఏర్పడదే భావనలు. ఆ తర్వాత 3 సంవత్సరాలు అలహాబాద్ ట్రైనింగ్ ముగిసిన తర్వాత వెళ్ళాను. అక్కడ నుండి మళ్ళీ నేను ఇన్స్ట్రక్టర్ కోర్సు CEIG కంబాట్ ఇంజనీర్ ఇన్స్ట్రక్టర్ JCNSO కోర్సు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్ట్రక్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుసు CEJ కోర్సు ఉంటుంది, మైండ్ లేయింగ్ కావచ్చు, తర్వాత న్యూక్లియర్ బెజికల్ కెమికల్ వార్ కావచ్చు, తర్వాత బ్రిడ్జెస్ కావచ్చు, శాస్త్రం బ్రిడ్జి, వేలి బ్రిడ్జి, ఈ యొక్క ఉంటాయి. ఇది కూడా దాన్ని కూడా చాకచక్యంగా సైన్యాన్ని కూడా బోధించడం జరిగింది. ఆ ప్రేరణతో నాకు 14 ఇంజనీర్ రెజిమెంట్ లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రెజిమెంట్ యొక్క విధి విధానాలు చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత అక్కడ నాకు సహకరించిన మిత్రులు చాలా నేర్పారు. అక్కడ పక్కనున్న శివనంద శ్రీనివాసరావు గారు కావచ్చు, ఈ రోజు నల్గొండలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నారు, వరంగల్ సార్. అదేవిధంగా బిఎన్ రావు సార్ కావచ్చు, తర్వాత శివుడు కావచ్చు, నా కొలీగ్స్ ఎంతో మంది నాకు సహకారం చేశారు. నాకు నెక్స్ట్ పోస్టింగ్ లే లడాక్ వచ్చింది. అది జమ్మూ కాశ్మీర్ నుంచి నియర్ అబౌట్ 700 kilometers ఉంటుంది. అక్కడ నుండి మళ్ళీ
నాకు శిశువు సెక్టర్ బంకర్ నిర్మించడం కోసం ఇంజనీర్ గా అక్కడ పంపించారు. అక్కడ -32 టెంపరేచర్, ఎన్నో బాధ్యతలు. ఎందుకంటే -32 టెంపరేచర్ లో డ్యూటీ చేయటం అంటే చాలా కష్టం. నా శరీరం టెంపరేచర్ తట్టుకుందంటే మా అమ్మ నాన్నలు రుణపడి ఉన్నారు, ఇంత నాకు జీవితం ఇచ్చినది. ఎందుకంటే ఈ ఫిట్నెస్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి జెన్యున్ పరంగా వచ్చింది. ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. తర్వాత జోధ్పూర్ రావడం జరిగింది. అక్కడ అలహాబాద్ 3 సంవత్సరాలు, తర్వాత జోధ్పూర్ లో 3 సంవత్సరాలు, తర్వాత లేలో 3 సంవత్సరాలు. జోధ్పూర్ వచ్చిన క్రమంలోనే కొన్ని గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రిమోట్ అయ్యే అవకాశం ఉంది. MES కి, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్. ఈ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో భాగమే నేను బెంగళూరు రావడం జరిగింది. బెంగళూరులో నాకు సెలక్షన్ అయ్యాను. అక్కడ నుంచి స్టడీ కోసం ఉత్తరాఖండ్ 3 సంవత్సరాలు వెళ్ళటం జరిగింది. ఉత్తరాఖండ్ లో కంప్లీట్ అయిపోయింది. 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేశాను సివిల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత నాకు దేవుడు ఇచ్చిన పరీక్ష ఏంటో తెలియదు కానీ ఆ 3 సంవత్సరాల మధ్యలో 5th సెమిస్టర్ లో మా అన్నయ్య గారు చనిపోవడం జరిగింది. నాన్న నేను వస్తున్నాను అన్నం చెప్పానంటే నాన్నగారు ఒకే ఒక మాట చెప్పారు, నాన్న ఇక్కడికి వస్తే నువ్వు సెమిస్టర్ పాస్ కావు, తర్వాత ఇక్కడ కార్యక్రమం నేను చేయగలను. నాకు 2 అన్నలు చనిపోవడం జరిగింది అనివార్య కారణం వల్ల. ఇక్కడికి మీరు వస్తే ఆడ ఫెయిల్ అయిపోతావు సెమిస్టర్, ఇక్కడ డబ్బులు పంపించే మేము చూసుకుంటాం అన్నారు. ఆ క్రమంలోనే నేను అక్కడే ఉండటం జరిగింది. అందరూ చూస్తుంది గాలిపడం, కానీ దారం కింద ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఆర్మీ పరంగా కావచ్చు. ఈ ప్రేరేపణతోనే నాన్నగారి ఆలోచన ప్రకారం అక్కడే ఉన్నాను. ఓన్లీ 6th సెమిస్టర్ కంప్లీట్ అయ్యాను. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నేను ఊరికి రావడం జరిగింది. ఆ తర్వాత అన్నయ్యని కూడా నేను చూడలేదు చదివిన తర్వాత. ఎందుకంటే నాన్నగారి టార్గెట్ ఒకటే, నువ్వు సివిల్ ఇంజనీర్ అయితే ఎంతో మంది ఉపయోగపడతావు, ఆర్మీ సివిల్ 2 కలుస్తాయి, నువ్వు నా కోసం నువ్వు కెరీర్ నాగం చేయొద్దు అన్నారు. అదే భావంతో ముందుకు రావడం జరిగింది. ఆ క్రమంలోనే మళ్ళీ నాకు ఆఫీసర్ అయ్యాక MES కి ఆఫీసర్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ లేలాకి మళ్ళీ వచ్చింది. మళ్ళీ అదే టెంపరేచర్. ఏంట్రా బాబు 3.5 సంవత్సరాలు మళ్ళీ చేసి మళ్ళీ 3.5 సంవత్సరాలు వచ్చి అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక ఒక ఛాలెంజ్ తీసుకొని అక్కడ చాలా MES సంబంధించిన వర్కుల్లో హార్డ్ వర్క్ చేయటం వల్ల నాకు అక్కడ వివిధ వర్గాల్లో పనిచేయడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత అక్కడ 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నాకు నావీ యూనిట్ కి వచ్చింది. MES ఏంటంటే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ వస్తుంది పోస్టింగ్. బిలాంగ్స్ టు 3 డిఫెన్స్ అండర్ లో పనిచేయాల్సి వస్తుంది. అదే భాగంగా నావీ యూనిట్ INS కళింగ. ఇక్కడికి వచ్చాక వైజాగ్ లో నా గురువు గారు నగేష్ బాబు గారు ఏం చెప్పాడు, వచ్చిన తర్వాత వర్క్ గురించి చెప్పాడు. మధు, వర్క్ అని కలబడితే వర్క్ మనకు అందిస్తుందమ్మా, కష్టపడాలి, దాని మీద మనకు అవగాహన పూర్తి పెంచుకోవాలన్నారు. మా గురువు గారు నగేష్ బాబు గారు చెప్పినట్టుగా దాన్ని ఫాలో అయ్యాను. దాదాపు ఆ టైంలో ఉదూది వచ్చింది వైజాగ్ లో. చాలా టైం నష్టపోయింది గవర్నమెంట్. అక్కడ ఉన్న నావీ ఇవన్నీ దాన్ని చాకచక్యంగా ఆ వర్క్లన్నీ కూడా నా పీరియడ్ లో చేయడం జరిగింది. దానికి INS కళింగ నుంచి కూడా అవార్డు రావడం జరిగింది. ప్రొఫెన్సీ సర్టిఫికేట్ ప్లస్ అవార్డు కూడా ఇవ్వటం. ఓకే, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ జై సివిల్. అక్కడ చేశాక దాని క్రమంలోనే నెక్స్ట్ నా పోస్టింగ్ బినాగుడి వచ్చింది. బినాగుడిలో కూడా 3 years చేశాను. ఆ తర్వాత కుచ్బిహార్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా ఎయిర్ ఫోర్స్ దాంట్లో అవకాశం వచ్చింది. MES లో ప్రమోషన్ లో వచ్చింది. అక్కడ కూడా మంచిగా వర్క్ చేయడం జరిగింది. ఆ టోటల్ గా నా సర్వీస్ 20 years 7 months కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కుటుంబంలో అవసరాలు ఇచ్చా. నాకేంటంటే ఆర్మీలో కూడా ఎన్ని హోదాలు చేసినా కూడా ఎగ్జాంపులరీ తీసుకోగలిగాను. అన్నిట్లో కూడా చాలా ఆనందం అనిపించింది. కానీ ఇంకా సాధించాలనే ఏం వెళ్ళాను. ఆ ఏమో కంటిన్యూ చేయడానికి సాధ్యపడలేదు. ఎందుకు సాధ్యపడలేదంటే ఇంకొక 9 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఇంకా చేయాలి దేశం కోసం, నేను చేయాల్సింది ఇంకా ఉందని ఆలోచించాను.
కానీ చిన్నపిల్లలు కావటం ప్లస్ నాన్న చనిపోవటం మళ్ళీ ఆ బాధ్యత తీసుకునే శక్తి లేకపోవటం, నా రోల్ నేనే ప్లే చేయాలి, ఆల్రెడీ దేశం కోసం ఇది చేస్తానని చెప్పి నేను మళ్ళీ ఆర్మీకి ప్రీ మెచ్యూరిటీ డిశ్చార్జ్ పెట్టడం జరిగింది. దానికోసం చాలా అవరోధాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే నాకు ఎగ్జామ్ క్యారెక్టర్తో నేను చేసిన వర్కింగ్ స్టైల్ కావచ్చు, అక్కడ చేసిన క్రియల ఆధారంగా చాలా రిటైర్మెంట్ కావడానికి రికార్డ్స్ ఒప్పుకోలేదు. వారికి నేను పలు దఫాలుగా లెటర్ పెట్టుకోవడం అయింది, ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే నాకు లక్కీలీ అక్కడున్న మేజర్ జనరల్ సాబ్లు అవకాశం ఇచ్చి అప్రూవల్ చేశారు. ఆ క్రమంలోనే నేను 2019 నవంబర్లో రిటైర్మెంట్ జరగడం జరిగింది. అక్కడి నుంచి కూడా రిటైర్ అయినప్పుడు నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నా వర్క్ స్టాండర్డ్ చూసి టెస్టిమోనియల్ ఫస్ట్ ఎగ్జామ్లతో పాటు నా క్వాలిటీ ఆఫ్ వర్క్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక నా సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ప్లస్ ఇది ఉంది. ఎక్కడికైనా దూరంగా వెళ్దాం అనుకున్న ఆలోచన వచ్చింది. నేను వచ్చింది ఎంఎస్ నగర్. ఎంఎస్ నగర్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన సిచ్యువేషన్ చూస్తే అక్కడ వేరు ఇక్కడ వేరు. నేను యాజ్ ఏ ఇంజనీరింగ్ వర్క్ చేశాను కాబట్టి ఇక్కడ చూసే సిచ్యువేషన్ చూస్తే చాలా ఘోరాది ఘోరంగా ఉంది. ఇక్కడ డిటిపిసి లెవెల్ చేయాల్సిన వర్క్ ఎంఎస్ నగర్ రావడం జరిగింది. రెస్ట్ తీసుకునే క్రమంలోనే నేనున్న వాతావరణం డిటిపిసి లెవెల్ అన్నారు, ఒక ఆర్మీ డబ్బులతో కొడుతున్నారు, రిటైర్మెంట్ డబ్బులతో. అక్కడికి వచ్చి చూస్తే డిటిపిసి ప్రకారం లేదు, నామ్స్ ప్రకారం ఆ జీవోలు చదివాను. బౌండరీ వాల్ ఉంది, డ్రైనేజ్ ఉంది, ఓవర్ ట్యాంక్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, పార్క్ ఫర్నిచర్ ఉంది, రోడ్డు ఫర్నిచర్ ఉంది. అసలు డిటిపిసి లెవెల్ అంటే ఏంటంటే ప్రక్షాళన చేయడం జరిగింది, జీవోలు చదవటం జరిగింది. ఆ జీవోల దాంట్లో ఆధారంగా చూసుకుంటే వీళ్ళు చేసింది పూర్తిగా విరుద్ధం. ఒక లేఅవుట్ కావాలంటే ఏంటి, తర్వాత నాలా కన్వెన్షన్ అంటే ఏంటి, అసలు డిటిపి లేఅవుట్ అంటే ఏంటి మొత్తం చదవటం జరిగింది. ఆ క్రమం నుంచి అక్కడ ఒక యూనిటీ ఏర్పాటు చేశారు. యూనిటీ ఏర్పాటు చేసి అప్పుడు జరిగింది సమాజ సేవ అనేది అప్పుడు నాకు స్టార్ట్ అయింది. బాబు, మనందరం నష్టపోతున్నాం, మన భవిష్యత్తు పిల్లలు కూడా నష్టపోతున్నారు, వాళ్ళకి వనరులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనకు ఉంది, మన రైట్స్ మనం పొందని చెప్పి అక్కడ ఎంఎస్ నగర్ కమిటీ అనేది ఏర్పాటు చేశాను. తర్వాత భారీ ఎత్తున కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వారిని కూడా కాంట్రాక్టర్ని మోటివేషన్ చేయండి, మీరు పని చేస్తారా, మీతో పని చేయించరా, యాజ్ పర్ మీ నామ్స్ ప్రకారం చేయలేదు కాబట్టి అప్పుడున్న కమిషనర్ గారికి కావచ్చు, అప్పుడున్న మీరు ఎవరైతే మీకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకి మీకు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తారని బెదిరించడం జరిగింది. అప్పుడు లెటర్ ప్యాడ్ మీద చేద్దాన్ని కూడా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత నాకు ప్రగతి న్యాయస్థానం గారు కొన్ని విషయాలు తెలియజేశారు. సార్, వీళ్ళ చేసిన తప్పుల్ని సర్దిద్ది వీళ్ళు సర్దిద్దినప్పుడు వీళ్ళకి ఫర్దర్ గా యాక్షన్ తీసుకున్నా అని చెప్పి సహకారం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్ళని సర్దిద్ది చుట్టూరు బౌండరీ వాల్, తర్వాత డ్రైనేజ్, తర్వాత పార్క్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేస్తారని కమిట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇలా ఉంటే ఇంకా మాతో పని చేపిస్తారని వాళ్ళు కొన్ని అవరోధ శక్తులు, నాకు వ్యతిరేక శక్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఇది సమాజం అని గుర్తించాను. ఇది ఇలా కాదు, నేను ముందు నడపాలంటే వేరే మార్గం ఎంచుకుందాం అనుకున్నాను. ఆ మార్గంలో నాకు ఒక సహకారం కావాలి అని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. ఆ భగవంతుడు ఆ ఏర్పాటులోనే ఏర్పడింది ఇండియన్ వెటనరీ ఆర్గనైజేషన్. ఈ ఇండియన్ వెటనరీ ఆర్గనైజేషన్, వెటరన్ ఆర్గనైజేషన్ మెయిన్ ఎజెండా ఏంటని చదవటం జరిగింది. నాకు 20 డిసెంబర్ 2022 నాడు స్టేట్ ప్రెసిడెంట్ గారు నేను చేస్తున్న సామాజిక కార్యక్రమాలు గుర్తించి సార్ నాకు ఫోన్ చేశారు, మీరు ఐవీఓ సభ్యుడు అయితే బాగుంటుంది, ఎందుకంటే మీరు చాలా చేస్తున్నారని నాకు తెలిసింది, దీన్ని కంటిన్యూ చేయాలి మీరే అంటే. సార్, ఐవీఓ భావాలు ఏంటి అని చెప్పాను. సార్, నాకు ప్రొసీజర్ ఆఫ్ వర్క్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత ఐవీఓ సిద్ధాంతాలు చెప్పడం జరిగింది బ్రోచర్ రూపంలో ప్లస్ వెర్బల్ గా.
దాన్ని నేను తీసుకోవడం జరిగింది. సో ఏదైతే ఏముందో అదే విధంగా నా స్నేహితుడు శివనంద శ్రీనివాసరావు గారు కూడా మేము అప్పుడప్పుడు మీట్ అవుతాం. సార్ కూడా ఈరోజు బీయింగ్ ఏ డిఎస్పీ గా చేస్తున్నారు. సార్ కూడా భావజాలాలు ఈ విధంగానే ఉన్నాయి రెండు కూడా. నేను మాట్లాడినప్పుడు అన్నయ్య మనం ఏదైనా చేద్దాం, సొసైటీకి ఏదైనా చేద్దాం అనేది ఆలోచించేవాడు. ఈ రెండు సిద్ధాంతాలు ప్లస్ అప్పుడు చూస్తే ఇక్కడ ఐవీఓ సభ్యుల సంఖ్య 3,31,00,000 ఉంది. ఇంతమంది ఐవీఓలు ఉన్నారు. ఇలా కుటుంబ భాగ్యం నేను చేయాలి అని చెప్పి భావించాను. ఆ భావంతోనే ఉజ్జురవీంద్ర సార్కి నాకు వచ్చిన అప్లికేషన్ నేను పంపించాను. నన్ను ఫస్ట్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత పొందిన దానికి న్యాయం చేయాలి. మనకి ఇచ్చిన ధర్మం మనం చేయని వాడు టెర్రరిస్ట్ కంటే డేంజర్ అనేది నా సిద్ధాంతం. ఆ భావంతో పుట్టింది ఐవీఓ. ఐవీఓ ఒక గొప్ప సిద్ధాంతం. దేశం మనకేం చేసింది కాదు, దేశానికి మనం ఏం చేయాలనేది ఐవీఓ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో భాగమే ఏం చేద్దాం. అదే క్రమంలో నెమ్మాది రామారావు గారు, వెంకన్న గారు నాకు ఒక విషయం తెలియజేశారు. నాకు రిటైర్మెంట్ అయినప్పుడు ఒక సెలవు కూడా మా ఊళ్ళో కప్పలు. ఆ బాధతో అనిపించింది. 20 సంవత్సరాలు నేను దేశ సేవ చేసి వస్తే నన్ను నా ఊరు గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు? నా అన్న చనిపోయారని నా తప్పు కాదు. నా వల్ల ఏమైనా లోటు జరిగిందా దేశానికి కానీ సమస్య సమాజాన్ని కానీ ఎవరు గుర్తించరు. కానీ నన్ను గుర్తించి నాకు సన్మానం చేసింది వేరే చోట ఉన్న ఆ ఊరి వ్యక్తైన గోపిన. నేను ఆర్టికల్ గా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈజ్ ఎడ్యుకేటెడ్ లాగా ఆలోచించి నన్ను వేరే చోట పిలిచి సన్మానం చేయించడం జరిగింది. ఎందుకు? ఇప్పుడు దేశం కోసం చేయడం తప్ప, దేశం కోసం మేము సాక్రిఫైస్ చేస్తాం. గాన్నా చనిపోతే రాలేదు, ఎన్నో కోల్పోయాం. ఈవెన్ నేను ప్రేమించిన అమ్మాయిని కూడా కోల్పోయాను. ఎందుకంటే తను బోర్డర్ లో ఉంటాడు, నాకేం సాయం చేస్తాడని భావంతో కోల్పోయాను. అయినా కూడా ఇక్కడికి వచ్చాక ఈ సమాజం కూడా మమ్మల్ని గౌరవించలేకపోతుంది. ఏ సమాజం కోసం అయితే మేము ప్రాణాన్ని బలంగా పెట్టి దేశం కోసం కష్టపడ్డాము, ఇదే సమాజం మమ్మల్ని గుర్తించలేకపోతుంది. ఇదేం తప్పు. అయితే మనం ఆలోచనతో సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన నాకు ఉంది. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఒక సైనికుడు పక్కన కూర్చుంటే కానిస్టేబుల్ తో కండవ కప్పిస్తున్నారు, కానీ సైనికుడి కండవతో కప్పిట్టారు. ఇదేంటి? సైనికుడు దేశానికి ఉపబడేవాడు, ఇదా రిప్రజెంటేటివ్ ఆఫ్ కంట్రీ. ఒక కానిస్టేబుల్ అనేవాడు ఒక ఊరికి లేదా ఒక మండలానికి ఒక రిప్రజెంటేటివ్. దేశానికి అంటే మతలబ్ దునియా అవసరం కోసం ఉన్నారు, కానీ దేశభక్తి లేదు. వీళ్ళలో దేశభక్తి పెంచుదాని ఉద్దేశంతోనే నాకు వచ్చిన ఆలోచనే పుష్ప నాగశైలి గారిని సన్మానించడం జరిగింది. దానికి సహకరించారు ఉజ్జు రవీంద్ర సాబు, ఎగ్జిక్యూటివ్ టీము, తర్వాత ఉమెన్ వింగ్ టీము మొత్తాన్ని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. ఏ ఊర్లో అయితే అవమానపడ్డదో దాని పేరు కటకమ్మగూడెం, దాని రామాపురం కూడా అంటారు. ఆ ఊర్లో ఆ ఊరి యొక్క ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఆ ఊరి మెంబర్స్, ఆ ఊరు అందరిని కూడా గ్యాదర్ చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి అక్కడున్న ఒకరోజు ఏమన్నారంటే, ఆ రోజు సార్ ఇక్కడ సన్మానం చేద్దాం మీ స్కూల్లో మాకు అవకాశం అని చెప్పి అక్కడున్న ప్రిన్సిపాల్ గారిని అడిగితే, ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే, సార్ మేము పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంది, డిస్టర్బెన్స్ చేద్దాం. బాగా అనిపించింది. అక్కడ గ్రామ పంచాయతీ ఖాళీగా ఉంది, గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ చేశాం. చేసిన తర్వాత అదే ప్రిన్సిపాల్ గారు ఇంత గొప్ప ప్రోగ్రామ్ మా స్కూల్లో చేయడానికి మమ్మల్ని క్షమించండి అని చెప్పి అదే పుసూరు నాగశైలి గారికి పిల్లలతో పాలాభిషేకం చేయించారు. మార్పు అంటే ఆ తర్వాత ఆ ఊరు వాళ్ళంతా కూడా మనం క్షమించండి, ఇంత గొప్ప వీరున్న 21 సంవత్సరం దేశానికి సేవలించిన వీరుణ్ణి నేను గుర్తించలేమా అని భావంతో మళ్ళీ ఆ ఊర్లో ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్ గా మన పుసూరు నాగశైలి గారిని పిలవటం, ఆ ఊర్లో మంచి హోదా కల్పించడం నేను గొప్ప ఫీల్ అవుతున్నాను. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఐవీఓ స్టేట్ టీమ్ కి మరియు ఉమెన్ వింగ్ టీమ్ కి వందనా ఠాకూర్ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో విలువైన టైం తీసుకొచ్చి ఆ ఊర్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఆ భావంతో ఎన్నో చెప్పారు మాటలు, దాంట్లో కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఈ పుసూరు నాగశైలు గారు నా కోసం నీ కోసం కాదు, 135 కోట్ల రిప్రజెంటేటివ్ కోసం సరిహద్దులో ఎంతో కష్టపడ్డాడు. ఇతన్ని గౌరవించుకోకపోవటం మన మూర్ఖత్వం.
వ్యక్తి కాదు వ్యవస్థ అని తెలియజేసి ఆ రోజున్న మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా ఎంతో గొప్ప స్పీచ్ ఇచ్చారు ఆ ఊరికి. అదొక ప్రేరేపణతోనే ఆ రోజు మాకు శారదా మేడం గారు రావడం జరిగింది. మేడం గారు అక్కడికి వచ్చాక ఎన్నో ఆఫీసు చుట్టూ తిరిగారు. తర్వాత మేడం గారు ఒకటే అక్కడ మేము కూర్చున్న తర్వాత, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూర్చున్న తర్వాత వందనా ఠాకూర్ మేడం గారికి ఒక విషయం చెప్పారు. మేడం గారు మీరు సభ్యత్వం తీసుకోండి మా ఐవీలో అంటే, మేడం అందరూ చెప్తున్నారు సభ్యత్వం మమ్మల్ని తీసుకోవాలి, కానీ నా భర్త వీరమరణం పొందాడు కార్గిల్లో 1999లో. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నో చోట్ల తిరిగాను, ఓట్ బ్యాంక్ అడుగుతున్నారు తప్ప ఆయన గుర్తించలేకపోతున్నారు. మీరు ఒకవేళ నా భర్తని గుర్తించినట్లయితే నేను మీ దాంట్లో మెంబర్షిప్ జాయిన్ అవుతానన్నా. నా పక్కనే ఉన్న ఉజ్జరవీంద్ర గారు ఒక మాట చెప్పారు. అక్కడ పక్కనే ఉన్న వందనా ఠాకూర్ గారు నాకు ఒక మాట చెప్పారు. మధు గారు 23 సంవత్సరాల్లో ఒక గవర్నమెంట్ చేయలేదు, ఒక డిఫెన్స్ చేయలేదు, ఒక సమాజం చేయలేదు. ఐవీఓ ద్వారా మీరు చేయాలి అని నా దగ్గర ప్రామిస్ తీసుకోవడం జరిగింది. ప్రామిస్ అయితే ఇచ్చాను స్టేట్ ప్రెసిడెంట్ గారికి, స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ గారికి. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే స్టాట్యూ నిర్మాణంలో మాట ఇవ్వగలిగాను కానీ ఎలా సాధ్యమైంది? ఎందుకంటే నాకు తెలియదు పొల్యూట్ అయిన ప్రపంచంలో నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది, సాధ్యపడనుకున్నాను. కానీ నాకు ఒకటే నమ్మకం, పంచభూతాలు నాకు సహకరిస్తాయి. నేను మంచి చేస్తున్న ఈ యజ్ఞంలో నాకు పంచభూతాలు సహకరిస్తాయి అనేది నాకు సంతృప్తి. ఆ క్రమంలోనే మొదటగా స్టార్ట్ చేశాను కలెక్టర్ గారి పర్మిషన్ కోసం. మినిస్టర్ గారి పర్మిషన్, ఎమ్మెల్యే గారి పర్మిషన్, వీరందరూ కూడా ఎంత ప్రేరేపణ చేసినా కూడా సాయం చేయలేదు నాకు. ఎందుకంటే 21 సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తికి, 23 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడేంటి విగ్రహం అని చెప్పడం జరిగింది. దాన్ని నా మనసు బాధ అనిపించి దీనికి ఎలా ముందు నడపాలి ఆ కార్యరూపం నేను కమిట్మెంట్ ఇచ్చాను. ఈ కమిట్మెంట్ నాకు ఫస్ట్ నుంచి కూడా, ఏదైనా కమిట్మెంట్ ఇచ్చాక దాని కమిట్మెంట్ చేయకుండా నిద్రపట్టదు. అది మా నాన్న దగ్గర నుంచి కావచ్చు, మా అమ్మ దగ్గర నుంచి కాబట్టి అది ఏర్పడదు. ఏంటంటే బేసికల్లీ అమ్మ నాన్న పంచప్రాణం. వాళ్ళు కూడా అడిగారు నాకు ఒక మాట, నాన్న అమ్మతో నేను రోజు మాట్లాడతాను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా అనుకుంటున్నారమ్మా ఏం చేయాలంటే, నాన్న నేను నీకు 15 లక్షలని ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నాను, ఒక 3 నెలల పెన్షన్ నేను ఇస్తాను నా నాన్న. ఫస్ట్ నా కాడికి వచ్చిన డబ్బు మా అమ్మదే, ఆ గ్రాండ్ మీద కూడా చెక్కబడి మా అమ్మ ప్రేరేపణతో నాన్న గుర్తింపుగా ఇచ్చింది. ఎలా చేయాలి, ఇది ఒక యజ్ఞం, దాదాపు దీని ఎక్స్పెన్స్ 6 నుంచి 7 లక్షలు అవుతుంది. ఆ తర్వాత దీనికి ఒకటే ఒక మార్గం అనుకున్నాను, యూత్ వింగ్ తయారు చేద్దాం, తర్వాత ఉమెన్ వింగ్ తయారు చేద్దామని. ఆ యూత్ వింగ్ లో అంటే సమాజంలో మంచి కోరే వ్యక్తులు, సమాజం దేశం కోసం జాయిన్ అవుదాం అనుకున్న కొన్ని ఫిజికల్ ఫిట్నెస్, కుటుంబ సమస్యల వల్ల వెళ్ళని వ్యక్తుల్ని, మరియు దేశంలో పాస్టల్స్ అండ్ ప్రజెంట్ లైఫ్ లో గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తుల్ని యూత్ వింగ్ గా జాయిన్ చేయడం జరిగింది. దాంట్లో అదే బేసిక్ గా ఆలోచించి ఉమెన్ వింగ్ కూడా ఎంచుకోవడం జరిగింది. ఈ ముగ్గురి కలయికతోనే ఏర్పడదే అసాధ్యమైన సుసాధ్యమైన గోపాయ సాబ్, పోలోజు గోపాయ సాబ్ స్టాట్యూ కార్గిల్ 1999లో దిగిన ఆలోచన. 23 సంవత్సరాల తర్వాత 900 మంది సైన్యం, రిటైర్డ్ ఆర్మీ టీమ్, నేషనల్ ప్రెసిడెంట్ జేఎస్ సంగర్ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ సాబ్ అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్, అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్మీ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఐవీఓ మెంబర్స్ అందరూ కూడా ఆ గొప్ప వీరుణ్ణి ఎంతో గొప్పగా చేసి ప్రతిష్టాపన జరిగింది. ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆ తర్వాత కౌన్సిలర్స్ సార్లు కావచ్చు, చైర్పర్సన్ సాబ్ కావచ్చు, ఇక్కడున్న అధికార బృందం కూడా వచ్చి కూడా ఆ గొప్ప వీరుణ్ణి స్మరించుకుంటూ నివాళులు ఇవ్వడం జరిగింది. అది ఐవీఓ విజన్. ఎందుకంటే ఐవీఓ యొక్క ఆలోచనతో పుట్టిందే కార్గిల్, గ్రానైడ్ పై చెక్కారు.
గ్రానైట్ పై ఎత్తించి ఎటువంటి జాతీయ సంపదగా ప్రకటించాం. ఎందుకంటే 6/3/4 ఒక నామ్స్ ప్రకారం ఒక విగ్రహం ఎలా ఉండాలి, ఆ విగ్రహానికి ఉన్న విధి విధానాలు ఏంటని కూడా అదే విధంగా తయారు చేసి నిర్మాణం చేసింది. దానికి సహకరించిన స్టేట్ ప్రెసిడెంట్ గారు, దానికి మెంబర్ గా, తర్వాత వందనా ఠాగూర్ మేడం గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కలయికతో ఎలా నిర్మాణం చేయాలి, ఆ విగ్రహాన్ని ఎలా చేయాలనేది కూడా చేయడం జరిగింది. 6/3/4 తో సారికి విగ్రహ ప్రతిష్టాపన కోసం నామ్స్ ప్రకారం జరగడం జరిగింది. దానికి కూడా నేను గర్వపడుతున్నాను ఐవీఓ మెంబర్ గా. అదేవిధంగా విగ్రహం అయిపోయింది, ఐవీఓ టేక్అవుట్ చేసుకుంది. ఆ విగ్రహాన్ని కూడా చేయడం జరిగింది. ఆ విగ్రహంలో ఎందుకంటే దేశ సంపద గౌరవించుకోవాలనుకున్నాం. సంతోష్ కుమార్ గారి విగ్రహం కూడా కంప్లీట్ చేశాం. అదేవిధంగా సమాజం, తర్వాత సమాజాన్ని ఏం చేయాలో ఆలోచించాను. ఆలోచించే క్రమంలోనే నాకు ఒక ఆఫీస్ కావాలనుకున్నాను. ఇక్కడ కూర్చుంది ఐవీఓ ఆఫీస్. 30 లక్షలతో దీన్ని టోటల్ గా ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఆఫీస్ లేనప్పుడు ఎక్కడా చేయలేమని దీన్ని ఐవీఓ ఆఫీస్ గా ప్రకటించి, నాకు ఇది యాక్చువల్లీ భవిష్యత్తులో అమ్మ ఇక్కడికి వస్తే ఏర్పాటు చేసుకున్నాను. దీన్ని ఐవీఓ ఆఫీస్ గా నామకరణం చేశాం. ఎందుకంటే మేము వచ్చినప్పుడు స్టేట్ టీం కావచ్చు, తర్వాత ఇక్కడ కార్యక్రమాలకు ఒక ఆఫీస్ ఉండాలని దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి స్టేట్ టీం, తర్వాత ఉమెన్స్ టీం అందులో వచ్చి కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ టీం కావచ్చు, మెంబర్స్ కావచ్చు, అపాయింట్మెంట్ టీం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరికి సమస్య ఉన్నా, ఆర్మీ కావచ్చు, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఐవీఓ సభ్యులకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ జరుగుతుంది. అదే క్రమంలోనే లాస్ట్ మంత్ ఒక సమస్య వచ్చింది. 9 లక్షలు తీసుకున్నారు, ఇవ్వలేదని దాన్ని ఐవీఓ సభ్యులు త్రిసభ్య కమిటీతో ఆమోదంతో చేయడం పంది నాగిరెడ్డి గారు, షేక్ శ్రీనివాసరావు గారు మరియు ముండా శ్రీలక్ష్మి గారు. అది కూడా సొల్యూషన్. ఒక గవర్నమెంట్ చేయలేని సమస్య కూడా మేము డీల్ చేయగలిగాం. అదేవిధంగా సింగారం NH9 సింగారం రోడ్ ఎన్నో లెటర్ రాశాం. శాంక్షన్ అయింది 2022లో, కానీ కార్యరూపం దాల్చట్లేదు. ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ అంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేసిన పనులు అంటారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసిన పనులు అంటారు, సాధ్యపడట్లేదు. దానికి లెటర్ మీద లెటర్ రాసి కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ తర్వాత 70% పనులు అయిపోయాయి. తర్వాత 30% లో భాగంలో కంప్లీట్ కావట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఎవరు కూడా రూపాయి జేబులో నుంచి పెట్టారు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి. అది మా మామయ్య గారు కొల్లు నాగేశ్వర గారు 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో కాలు కోల్పోయారు. మా వైఫ్ వాళ్ళ నాన్నగారు. ఆ ప్రేరేపణతో మా మేడం గారు కౌలు డబ్బులు 2 లక్షలు ఉంటే నాకు ఇచ్చింది. గవర్నమెంట్ చేయదు, లేట్ అయిపోతే ఎంతో యాక్సిడెంట్లు అవుతారు. అందువల్ల నాకు రేపు మ్యారేజ్ డే 26 మే 2010లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ డే సందర్భంగా ఈ 2 లక్షలు తీసుకెళ్లి రోడ్ వేయించు అని చెప్పారు. అదే క్రమంలోనే రోడ్ వేయించడం జరిగింది. నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి సంవత్సరం నగలు అడుగుతుంది, ఏదో అడుగుతుంది. ఈ సంవత్సరం రోడ్ వేయమని అడుగుతుంది. నేను గర్వం అనిపించింది. నా భార్యకి నాకంటే ఎక్కువ పెట్టేది ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆ రోడ్డు కూడా కంప్లీట్. యాక్చువల్లీ మాకు స్టేట్ ప్రెసిడెంట్ గారు 72 గంటలు ఇస్తే 28 గంటల 13 నిమిషాల్లో డే నైట్ కష్టపడి ఆ రోడ్డు 49 టన్నుల బెడ్ మిక్స్ ప్లస్ డోజర్లు, తర్వాత 2 జేసీబీలతో అది ఏర్పాటు జరిగింది. దానికి కూడా నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ రూట్స్ నుంచి బలోపేతం చేద్దాం అనుకున్నాం. అదే కార్యక్రమంలో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళి నెలకి 3-4 స్కూళ్ళు ప్లానింగ్ చేసి ఐఏఎస్ సభ్యులందరం వెళ్ళి అక్కడ ప్రేరేపణ చేసి దేశభక్తి భావాలు పెంచుతాం. భవిష్యత్తు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు చేసింది ఓన్లీ 15%, ఇంకా 85% చేయాల్సింది. దీన్ని ముందుకు తీసుకెళ్లి చేయాల్సింది చేస్తామనేది నేను మా మిత్రుడు ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సమాజానికి చెప్పే ఒకటే ఒక మెసేజ్, వర్క్ జరిగేటప్పుడు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఉంటుంది, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఉంటుంది. సిఏ కాపీ అనేది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాపీ అనేది ప్రజల చేతిలోకి రావాలి. మెజరింగ్ బుక్ అనేది కూడా ప్రజల చేతిలోకి రావాలి. ఎందుకంటే కొన్ని చోట్ల పని చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారు. వ్యక్తులు అభివృద్ధి చెందుతూనే వ్యవస్థ డెవలప్మెంట్ అయింది. నాకెందుకు అంటే రేపు నాకు కూడా సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే గాంధీ మహాత్ములు చెప్పినట్టు
ఊర్లు బాగుంటాయి, దేశం బాగుంటది. అదేవిధంగా దయచేసి నాకెందుకు అనొద్దు, మీడియా కూడా అడిగే ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు మీడియా తలుచుకుంటే ఏదైనా సాధ్యం. దయచేసి మీరు ఇప్పుడు మా మిత్రుడు ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేస్తున్నాడు శ్రీధర్ గారు. అలాగనే ఇలాంటి స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తులు గవర్నమెంట్ అడగాలి, సంబంధిత శాఖ అధికారులను అడగాలి. మీరు చేసే పని ఏంటి, ఐటమ్స్ ఏంటి, రోడ్ వేస్తున్నాం 150 mm సోలింగ్ ఎక్కడ, 148 కాంక్రీట్ ఎక్కడ, 124 కాంక్రీట్ ఎక్కడ, డబ్ల్యూఎం ఎక్కడ, సీల్ కోట్ టాక్ ఎక్కడ, విటమిన్ ఎక్కడ, ఈ లేకుండా రోడ్ ఎలా చేస్తున్నారు, దాని స్ట్రెంత్ ఉందా, హెవీ వెహికల్ వెళ్ళే శక్తి ఉందా. ఇప్పుడు ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ లేకుండా రోడ్లు వేస్తున్నారు, అది ఎలా నిలబడుతుంది, అది మళ్ళీ ఒక 6 months లోపు ఖరాబ్ అయిపోద్ది. అందువల్ల ఐటమ్ వైజ్ చెక్ చేయాలి. ఐటమ్ వైజ్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ కాపీ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. దయచేసి రాజకీయ నాయకులు నేను విన్నవించుకుంటున్నాను, ఈ రోజు దేశం రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది. రాజకీయ నాయకులు మీరు కూడా ఆర్మీ వ్యక్తుల్ని గౌరవించాలి. ఎందుకంటే ఈ రోజు ఇంత స్వేచ్ఛావే మనం పిలుస్తున్నామంటే మీరు మేధావులు. ఎందుకంటే ఒక నిజంగా ఎమ్మెల్యే గారు 2,17,000 మందిని ప్రభావితం చేయగలుగుతున్నారు. మీరు ఎంతో కష్టపడితేనే ఆ స్థాయికి వచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులో మీరు ఉన్నారు. నా గురించి ఆలోచించండి. 2,17,000 మంది మీరు ప్రభావితం చేసే వ్యక్తులు మీరు. గౌరవించండి. మాకేమో కోరుకోవట్లేదు, దేశం కోసం పనిచేస్తాం కాబట్టి. వచ్చినప్పుడు మమ్మల్ని మేము గౌరవించుకోవడం కాదు, మీరు కూడా నియోజక స్థాయిలో మాకు ఆర్మీలో చేశారు, వీళ్ళని గౌరవించుకోవాలని చెప్పండి. ఒక కానిస్టేబుల్ కి ఇచ్చే గౌరవం కూడా మాకు ఇవ్వట్లేదంటే నేను చాలా బాధపడుతున్నాను. మమ్మల్ని అక్కడ మేము దేశం కోసం చేసి ఇక్కడ దేశం గురించి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కూడా ఆలోచించి ఈ యొక్క ఇంటర్వ్యూ తర్వాతైనా నా మ్యారేజ్ డే గిఫ్ట్ గా మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు వ్యక్తులు కావు. అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరికీ తెలుసు, గోపాల్ సార్ గురించి తెలుసు, సైన్యం ఏం చేస్తో తెలుసు. సైనికుడికి గౌరవం దక్కట్లేదు. వేరే రాష్ట్రాల్లో 10% రిజర్వేషన్ ఇస్తున్నారు ఉద్యోగాలు. మా దగ్గర 2% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా ఎన్నో ఆటంకాలు పోరాటం. ఈ రోజు సీఎం సార్ని కలవడానికి మా సైనిక బృందం అపాయింట్మెంట్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? మీకోసం ఎక్కడ పోరాటం చేయలేదా? మేము మా రక్షణ వాళ్ళు ఏం చేయాలి? ఎంతో మంది బుల్లెట్ తగిలి ఉన్నాయి, ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. మా సమస్యలు పరిష్కరించండి. మా సమస్యలు పరీక్షిస్తే మీ సమాజానికి సేవ చేయడానికి ఉపయోగం ఉంటుంది. పెన్షన్ అనేది మా హక్కు. కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నారు పెన్షన్ తీసుకుంటున్నారు కానీ పెన్షన్ ఈ రోజున్న వ్యవస్థలో పెన్షన్ ఎంత ఇస్తున్నారు మీకు తెలుసు. అది దాంతో కుటుంబాలు హై క్వాలిటీ లైఫ్, మినిమం లైఫ్ కూడా మేము అనుభవించలేము. కాబట్టి మాకు ఇచ్చిన రాజ్యాంగ హక్కు 5 ఎకరాల భూమి అది ఇవ్వట్లేదు, ప్లాట్లు ఇవ్వట్లేదు. తర్వాత రకరకాల సమస్యలు వస్తే చనిపోయిన తర్వాత కూడా మాకు గౌరవంగా స్వీకరించలేదు. తాత్కాలికంగా కొన్ని రోజుల క్రితం ఉపేందర్ గారని 28 సంవత్సరాల సైనికుడు చనిపోయాడు. ఏ రాజకీయ నాయకుడు అక్కడ రాలే. ఐవే సభ్యులు వెళ్ళి గౌరవందనం చేశాం. 28 సంవత్సరాలు చేసిన వ్యక్తికి గౌరవందనం మేము చేయాలి అంటే ఐవే సభ్యులు యూత్ వింగ్ ఉమెన్ పోయి భర్తమాత జెండా చెప్పాం అంటే మమ్మల్ని అక్కడ మేము చేసి ఇక్కడ మేము చేస్తే వాట్ ఈజ్ యువర్ డ్యూటీ సార్? మమ్మల్ని క్వశ్చన్ ఇవ్వట్లేదు సార్, ఆలోచింపజేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఎందుకంటే ఇండియా బాగుండాలి అని మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఇండియా బాగుండాలి అంటే ఫస్ట్ వ్యక్తులు బాగుండాలంటే మీరు చైతన్యం చేయాలి. అదేవిధంగా ఓటర్ మహాశయులకు కూడా నా రిక్వెస్ట్, దయచేసి ఓటుని కొనుగోలు చేయొద్దు. బిజినెస్ అవుతుంది, రాజకీయం బిజినెస్ అవుతుంది. మొదట ఓటు మీరు 300, 500, 1000, 2000 మీరు అమ్ముడుపోతే ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు గెలవాలంటే ఎంత ఖర్చు పెడతారు? మళ్ళీ అది సంపాదించడానికి ఏం చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ దయచేసి డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. మంచిగా ఎంచుకోండి. మంచిని ఎంచుకుంటే మంచిగా ఉంటది. పంచభూతాలు సహకరిస్తాయి. మనం మంచి చేస్తే ఏం వస్తుందని అనొద్దు. మంచి చేస్తే పంచభూతాలు సహకరిస్తాయి. ఈ రోజు ఈ సీట్లో కూర్చున్నానంటే పంచభూతాలు సహకరించబట్టి, ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండబట్టి, ప్లస్ నా పక్కన నిజాయితీ ఉంది కాబట్టి, నా పక్కన ఒక గొప్ప ఆలోచన ఉంది కాబట్టి
ఇక్కడికి రాగలిగాడు నా మిత్రుడు. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా ఇక్కడికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాడు. దయచేసి మీరు మీ ధర్మం చేయండి. ఒక్క రోజు 2 రోజులు తృప్తి కోసం డబ్బులు తీసుకొని ఓటేస్తే ఆ తర్వాత మనం సబ్మిట్ చేయలేదు. అందువల్ల మంచి వ్యక్తులు ఎంచుకోండి, గొప్ప సమాజాన్ని స్థాపించండి. అదేవిధంగా లాస్ట్ గా నేను కోరుకునేది ఒకే ఒకటి, ఐబిఓ ఆర్గనైజేషన్ ఈరోజు చైనాలో ఇక ఎదురు చెట్టు లాగా సంవత్సరం 1 ఫీటు, 2వ సంవత్సరం 2 ఫీటు, 3వ సంవత్సరం 3 ఫీటు, 4వ సంవత్సరం 45 ఫీట్లు ఎదిగినట్టుగా ఎదుగుతుంది. భవిష్యత్తు కూడా ఇది కూడా 46 కాదు, దీనికి ఎన్నో ఫీట్లు ఎదిగి ఐఏఎస్ సభ్యులు జాయిన్ అయ్యి సమాజాన్ని కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తూ మా జేఎస్ సంగర్ నేషనల్ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జులి రవీంద్ర గారు, పార్థావాడి గారు ఎలా అయితే ఆలోచన ఉందో అదే డెవలప్మెంట్ కావాలి. అదేవిధంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసే సేవలు గుర్తించి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు పార్థ అవార్డు, తర్వాత 2 టైమ్స్ బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఇప్పుడు దీంతోనే ఫ్లిప్కార్ట్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ హబ్ గా చేస్తున్నాను. అక్కడ చేస్తున్న వర్క్ యొక్క డెడికేషన్ చూసి నాకు బ్రావో అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఎలా చేస్తుంది, వర్క్ వెనకాల పడితే వర్క్ మనకు అన్నీ ఇస్తుంది, పని మనం వెనకాల వాడాలి, పని మనకు అన్ని ఇస్తుంది. డబ్బు వెనకాల పడితే పిచ్చి వస్తుంది, వర్క్ వెనకాల పడితే మనకి హోదా వస్తుంది, డబ్బు వస్తుంది, అన్ని వస్తాయి. పనిని నమ్మండి, ప్రతిఫలాన్ని ఆశించకుండా పని చేయండి, పని అన్ని కూడా కల్పిస్తారని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడికి ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై హింద్. మీరు సమాజానికి ఒక మంచి విలువలతో పెరిగిన సైనికుడు బయటికి వస్తే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడు అనే దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. ఇలా ప్రభుత్వం గనక మాజీ సైనికులను వాడుకోగలిగితే, సరైన పద్ధతిలో వాడుకోగలిగితే అద్భుతమైన సమాజాన్ని మనం నిర్మించుకునే అవకాశం ఉందని మరొకసారి మిత్రుడు, నాకంటే సీనియరు, మీకు ఉదాహరణగా సమాజంలో ఇలాంటి పనులు చూడండి. ఇది ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. 1 కాదు, 2 కాదు. సివిల్లో వచ్చిన తనకు వచ్చే పెన్షన్, అది తన కుటుంబం అవన్నీ వదులుకొని మళ్ళీ సివిల్లో సామాజిక సేవలు చేస్తూ ఇంతమందిని ప్రేరేపించడం అనేది చాలా పెద్ద విషయం. దీనికి నిజంగా కూడా నేను హార్ట్ఫుల్ గా మీకు థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఇది యువతకు స్ఫూర్తిదాయకం కావాలని, యువత మిమ్మల్ని చూసి ఇంకొక అడుగు ముందుకేయాలని, ఈ గడ్డ మిమ్మల్ని అన్నందుకు నిజంగా గర్వపడుతుందని నేను నా ఛానల్ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.